హలో, వెల్కమ్ టు మాధురీస్ ఎడ్యుకేషనల్ టిప్స్ అండి. ఈరోజు మనము రైటింగ్ స్కిల్స్లో హ్యాండ్ రైటింగ్ గురించి వివరంగా తెలుసుకుందాం. జనరల్గా పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా రాస్తున్నారు, మంచి కాన్సన్ట్రేషన్ ఉంది, మంచి మెమరీ ఉంది, అయినా ఫైనల్గా మార్క్స్ ఎగ్జామ్స్ ఫైనల్ రిజల్ట్స్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయని బాధపడుతున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే హ్యాండ్ రైటింగే. దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఈ హ్యాండ్ రైటింగ్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, దాంట్లో మెయిన్ 0 లెవెల్, బేసిక్ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్, ఇలా 4 లెవెల్స్ ఉంటాయి. ఈ 4 లెవెల్స్ గురించి నేను చాలా క్లియర్గా చాలా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను, అబ్జర్వ్ చేయండి. 0 లెవెల్ గురించి ఆల్రెడీ నేను మీ పిల్లలు గోడలపైన గీతలు గీస్తున్నారా అనే ఒక వీడియో తీసానండి. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను బేసిక్ లెవెల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ లెవెల్లో పిల్లలకి పెన్సిల్ హోల్డింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం నేర్పించాలి. చూడండి, పిల్లలు జనరల్గా ఇలా పట్టుకుంటారు, కొంతమంది పిల్లలు ఇలా పట్టుకుంటారు, కొంతమంది పిల్లలు ఇలా పట్టుకుంటారు. కానీ మనం కరెక్ట్ ఫోల్డింగ్ చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ ద థంబ్ ఫింగర్, దిస్ ఈజ్ ద ఇండెక్స్ ఫింగర్, దిస్ ఈజ్ ద మిడిల్ ఫింగర్. దీనిపైన ఇక్కడ ఇలా బేస్ చేసి ఈ థంబ్ ఫింగర్తో దీన్ని ఇలా హోల్డ్ చేసి ఇలా, అంటే ఈ 3 ఫింగర్స్ పైన పెన్సిల్ ఇలా వస్తే గ్రిప్ వస్తుంది, హ్యాండ్ రైటింగ్ పైన గ్రిప్ వస్తుంది. దీన్ని చాలా చాలా పర్ఫెక్ట్గా మన పిల్లలకి నేర్పించాలి. ఇది మన యోగ ముద్రలో కూడా ఉందండి. బుద్ధుడు ఇలాగే ఈ ముద్రను పెట్టుకుంటారు. దీన్ని జ్ఞాన ముద్ర అంటారు. ఈ 2 ఫింగర్స్ టచ్ అవటం వల్ల క్రియేటివిటీ, మెమరీ, నాలెడ్జ్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. అందుకనే పెన్సిల్ని మనము ఇలా చక్కగా ఈ రెండింటి మధ్యలో హోల్డ్ చేయగాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఫస్ట్ స్టెప్ వచ్చి డాట్స్ జాయినింగ్ అంటారు. ఇలా అంటే పిల్లలకి స్టార్టింగ్ పాయింట్ ఇది నేర్పిస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి స్ట్రైట్ లైన్స్. ఇది డాట్స్ జాయినింగ్ ప్లస్ స్ట్రైట్ లైన్స్ 2 అంటారు. తర్వాత జిగ్ జాగ్, తర్వాత సర్కిల్, తర్వాత ఇలా క్రాసు, ఇలా డ్రాయింగ్ బుక్స్ దొరుకుతాయండి. సో ఫస్ట్ ఈ పెన్సిల్ ఇలా హోల్డింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా గమనించండి. ఇలా హోల్డ్ చేసేసి చక్కగా ఇలా పెయింటింగ్ చేయించేస్తే చూడండి, లైట్ కలర్, డార్క్ కలరు, పెన్సిల్ గ్రిప్ తొరిగి మోర్ ప్రాక్టీస్ అవుతుంది పిల్లలకి. ఆన్లైన్లో ఇలాంటి పిక్చర్స్ ఉంటాయండి, ప్రింట్అవుట్స్ తీసుకోండి. ఇవి ఏజ్ వైజ్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, పిల్లలకి ఇది ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ కదా, బెంటెన్ అని. తర్వాత దీన్ని మండాలా పెయింటింగ్స్ అంటారండి. ఈ మండాలా పెయింటింగ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పిల్లలకి రకరకాలుగా కలర్ఫుల్గా కలర్స్తో నింపుతారు. మెయిన్ వాళ్ళు చేసేటప్పుడు మనం గమనించాల్సింది హోల్డింగ్ ఆఫ్ ద పెన్సిల్. సో దిస్ ఈజ్ ద బేసిక్ లెవెల్ ఉంటుంది. మండాలా పెయింటింగ్స్, అది చాలా వినండి పేరు జాగ్రత్తగా, మండాలా. సో చూడండి, కొంచెం ఇది క్రిటికల్ అనమాట, ఏమంటారు, హై లెవెల్ పెయింటింగ్ అనమాట. సో ఇవి కన్నా క్లియర్గా పిల్లలు ప్రతిదాన్ని ఒక కలర్గా చేస్తే చాలా వరకు 99% పిల్లలకి ఈ గ్రిప్ అనేది దొరుకుతుంది. అదే మనం మెయిన్ చూడాల్సింది. సో ఎందుకు మన ఇంట్రెస్ట్ ఏంటంటే మెయిన్ పిల్లలు గ్రిప్ తెప్పియడము, పిల్లల ఇంట్రెస్ట్ ఏంటంటే కలర్ఫుల్గా కలర్స్ యూజ్ చేస్తూ ఇవన్నీ కూడా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఇప్పటి వరకు మనము బేసిక్ లెవెల్లో పిల్లలు హ్యాండ్ రైటింగ్ టిప్స్ గురించి, ముఖ్యంగా పెన్సిల్ హోల్డింగ్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో జూనియర్ అండ్ సీనియర్ లెవెల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.